పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులపై గానీ తమకు సంబంధం లేని విషయాలపై రాజకీయాలు చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే ఎస్ఎస్పీ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా దేవరొప్పల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్పీ రెడ్డి, ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై పార్టీ వదిలిపెట్టదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. మరి ఇంతవరకు ఏమైపోయింది? మరి మా వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అయినా కానీ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. చట్టం పని చట్టం చేసుకెళ్లాల్సిందే. మరి ఇంకొకసారి చెప్తున్న దయాకరావు గారు, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ వరకే, ఇది ఓన్లీ శాంపుల్ వరకే. ఇంకా ముందు ముందు ఇలాంటి ఎన్నో రాకపోతాయి. ఎందుకంటే మా దగ్గరికి ఎంతో మంది రోజు వస్తున్నారు. వాళ్ళ భూములు కబ్జాలైనవి అని, వాళ్ళకి తీసుకున్నారని. ఇవన్నీ కూడా తప్పకుండా మేము మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏమి చేశారు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాయకులు మీరందరూ ఏమి చేశారనేది కూడా తప్పకుండా మేము ఇదే ప్రెస్ మీట్కి మళ్ళీ తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. మరియు మా నియోజకవర్గంలో నువ్వు తిరుగుకుంటా మళ్ళీ ముసలికన్నీళ్ళు కాచుకుంటా మళ్ళీ మా మీద పరుదలుకుంటా ఊకునేది లేదు. మా కార్యకర్తలు కానీ మా నియోజక ప్రజలను కానీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మళ్ళీ వాళ్ళకి మాటిస్తున్నా. నీకు అసెంబ్లీ ఎలక్షన్స్లోనే కాదు, పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, ఇన్ని ఎలక్షన్స్లో 3 ఎలక్షన్స్, ఎంపీటీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మా పాలకుర్తి నియోజక ప్రజలందరూ బుద్ధి చెప్పినా కానీ మీ లీడర్లకు కానీ మీకు కానీ బుద్ధి రావట్లేదు. ఖబర్దార్ దయాకరావు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లకు కూడా మళ్ళీ చెప్తున్నాం, జోలి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. అంట అసలు ఎవరి మీద కేసులే పెట్టలేదంట. ఇది ఎంత మటుకు నిజము? ఏం మాట్లాడుతుండ్రు కేసులు పెట్టలేదని? ప్రచారానికి ఎలక్షన్స్ ముందు ప్రచారంకి పోయినప్పుడు ప్రతి ఊర్లో బిడ్డ మా పిల్లల మీద కేసులు పెట్టిండ్రు, వృద్ధపుణ్యానికి ఏ తప్పు చేయలే కానీ కేసు పెట్టిండ్రు అని ఏడ్చిన వాళ్ళు పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు, అటెంప్ట్ మర్డర్లు పెట్టిండ్రు. ఇంకా సర్పంచ్లు, కాంగ్రెస్ సర్పంచ్లు ఎక్కడైనా ఉంటే సస్పెండ్ చేయడం కాదు, ఏకంగా వాళ్ళని తీసేసిండ్రు. అయితే అది మళ్ళీ వెళ్ళి మా వాళ్ళు ఏదో చేసుకొని ఇచ్చేసిండ్రు. కానీ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి చాలా ఉన్నాయి. మళ్ళీ మాటలు ఏం చెప్తుండ్రు వీళ్ళు, మేము ఒక్క కేసు పెట్టలేదు, ఏం చేయలేదని. మేము ఎప్పుడు ఎవరు మా దగ్గరకు వచ్చినా ఒక్కటే మాట చెప్తాము అధికారులకి, ఏది న్యాయంగా ఉంటే అది చెయ్యండి అని చెప్తాము. వీళ్ళ లెక్క కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసే గుణం మాది కాదు. వాళ్ళకు ఉంది, ఆ బుద్ధి ఉంది, ఫస్ట్కి వెళ్ళే ఉంది అనుకోండి. ఆ బుద్ధి పచ్చకామర్లు ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి అంతా అట్లనే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో అట్లా వార్నింగ్లు ఇచ్చి భయపెట్టిండ్రు జనాలను. కాబట్టి మరి ఇప్పుడు చూసినాం చాలా రోజులకి వెళ్ళి చూస్తున్నాం. లేనిపోని ఆరోపణలు చాలా చేస్తుండ్రు, కానీ అన్ని కూడా హద్దు మీరిపోయినాయి. మొన్న చెప్తుండ్రు ఈ రోజే లాస్ట్, మంచిగా నిద్ర ఉండని చెప్పిండ్రు. ఈ రోజు నిద్రపోతాం, రేపు నిద్రపోతాం, మీకు నిద్ర లేకుండా తప్పకుండా చేస్తాం. మంచిగా మా పని ఏదో మేము చూసుకుంటున్నాం ఎట్లా పనులు చేయాలని. కానీ ఎటువంటి తప్పు లేకుండా ఆరోపణలు చేసిండ్రు కదా. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేసిండ్రో అన్నీ వెళ్తాయి, బయటకు వెళ్తాయి. మీలాగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే గుణం మాది కాదు. తప్పకుండా ఆధారాలతోటే మేము ముందుకెళ్తాం. అది మా పార్టీ వాళ్ళైనా ఎవరైనా కానీ అది మీరు కూడా చూడొచ్చు. మరి ఇదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఎన్నో చేస్తుండ్రు, ఎన్నో అద్భుతమైన పనులు చేస్తుండ్రు. మరి మేమేమో మా కాన్స్టిట్యున్సీ ఎట్లా డెవలప్ చేయాలి అన్న దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక మరి ఇంకేం చేయాలి, ఏం చెప్పడానికి ఏం లేదు కదా. ఒకసారి ఏమో అత్త కోడళ్ళు అంటారు, ఇంకొకసారి ఏమో ఇంకొకటి ఏందో అంటారు. వాళ్ళకి అత్త కోడళ్ళు అనగానే నేను చెప్తున్నా కదా, టీవీ సీరియల్ లెక్క అనిపిస్తున్నట్టుంది. అంటే ఆ పేరు ముందుకు తీసుకొస్తారు, లేకపోతే ఇంకేదో అంటారు. ఇవన్నీ కూడా మానుకుంటే బాగుంటుంది. మీరు ఓడిపోయినరు, అది మా అందరికీ కూడా తెలుసు.